ఎక్కడ అభివృద్ధి విషయంలో చర్చకు నేను సిద్ధం, తుమ్మిడియేటి విషయంలో చర్చకు నేను సిద్ధం, కోడుమూల విషయంలో చర్చకు నేను సిద్ధం. ఈ అక్రమ సంపాదన దోపిడీ అంటాను కదా, ఇవన్నిటి మీద చర్చకు సిద్ధం. ఎప్పుడు మీరు వస్తే అప్పుడు నేను సిద్ధం. నేనైతే రేపు పొద్దున తప్పకుండా తుమ్మిడియేటి గ్రామానికి రండి. అంబేద్కర్ విగ్రహం అక్కడ ఉన్నది, శిలాఫలకం అక్కడ మీరేసిన శిలాఫలకం ఉన్నది. ఆ శిలాఫలకం దగ్గరనే కూర్చున్నాము. నేను మొత్తం కాగితాలు పట్టుకుని వస్తాను. సిడబ్ల్యూసీ లెక్కల దగ్గర నుంచి మొదలు పెడితే కాళేశ్వరంలో అసలు పాత డిజైన్ ఏది, హైట్ ఎంత, ఇంజనీర్లు అప్పుడేమన్నారు, వార్దా మీద చర్చ చేద్దాం. మిగతా విఠలరావు గారి ఈ గారు వారు ఒక సర్వే చేస్తారు. ఆ సర్వే రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. మేము అసలు యాక్చువల్ గా నేను కోనరాం సార్ ముఖ్యమంత్రి గారిని ఈ వారంలో కలవాలి. ఆయన ఢిల్లీ పోయి నిన్నే వచ్చారు. 2-3 రోజుల్లో మాకు అపాయింట్మెంట్ దొరకదు. కానీ ఈ విషయంలో పోతాం. ప్రాబ్లం ఏమైతుందంటే తుమ్మిడియేటి ప్రాజెక్టుకు నిధులనేమి చాలా ఇబ్బంది. ఎందుకంటే బడ్జెట్ నుంచి కేటాయింపు చేయలేము. స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా మనం బయట నుంచి రుణాలు తీసుకుంటేనే ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రి గారిని కలవమన్నారు. కాబట్టి తప్పకుండా కలిసి మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎట్లున్నా ప్రజా సమస్యల మీద మేము చిత్తశుద్ధితో కొట్లాడుతూ ఉంటే మా మీద వాకులు జవాకులు పెరిగే బదులు మీరు నిజంగా అధికార పార్టీని ఎదుర్కోవాలంటే ఫస్ట్ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తే అప్పుడు మీ చిత్తశుద్ధి ఏంటనేది తెలుస్తుంది. కాంగ్రెస్ 11 గంటలకు నేను తుమ్మిడియేటి గ్రామానికి వస్తా. కోనేరు కోనప్ప గారు మీ కాగితాలు మీరు పట్టుకుని రండి, నా కాగితాలు నేను పట్టుకుని వస్తాను. అసలు తుమ్మిడియేటి విషయంలో మీరు తీసుకున్న చర్యలు ఏంటి, నేను తీసుకున్న చర్యలు ఏంటి అనేది చర్చ తీసుకుందామా అనేది ఒకసారి అడుగుతుంది. నిజంగా మీరు మీ మాట కట్టుబడి ఉంటే, మీకు టీము నెత్తురే ఉంటే, మీరు ఇవాళ మీ మాట మీద మీకు నమ్మకమే ఉంటే, అసలు మీరు ఆంధ్రోడే అయితే తప్పకుండా తుమ్మిడియేటికి రావాలి. రేపు 11 గంటలకు బహిరంగ చర్చకు మేము సిద్ధం. నేను దయగాంలో పొద్దున ప్రెస్ క్లబ్ దగ్గర ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసి 11 గంటలకు నేను తుమ్మిడియేటి దగ్గర ఉంటా. మీరు కూడా తుమ్మిడియేటి దగ్గర రండి. అప్పుడు మీరు మునగాడో కాదో రేపు తెలుసుకోవాలి. వట్టిగా మైక్ దొరికింది కదా అని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే జనాలను ఎంటర్టైన్ చేద్దామనుకుంటే అది కరెక్ట్ కాదు. వాస్తవ విషయాలు తుమ్మిడియేటి విషయంలో మీరు చేసిన అన్యాయం ఎవరు ఈ ప్రాంతానికి ఏ ఎమ్మెల్యే చేయరు. మన నోటికాడి ముద్ద, మన తలాపురం వాడుతున్న నీళ్లు కాళేశ్వరం ద్వారా దక్షిణ తెలంగాణ పోతా ఉంటే, హైదరాబాద్ పోతా ఉంటే, గజ్వేల్ పోతా ఉంటే, సిద్దిపేట పోతా ఉంటే, సిరిసిల్లకు పోతా ఉంటే ఎన్నడూ మాట మాత్రం కూడా మాట్లాడలేదు. మీరు ఇవాళ వచ్చి తుమ్మిడియేటి కడతారట సిపాయి అంటే, అవును మేము సిపాయిలం అయితేనే కదా నిన్ను 3 సార్లు గెలిచినాం, నీ వాళ్ళ ఒడగొట్టినాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడిని ఒడగొట్టినాం. మరి ఎన్నికల పరిశీలకుడుగా ఉన్న వ్యక్తి కోనేరు కోనప్ప ఏం చేసిండు, వాళ్ళ అల్లుడు ఏం చేసిండు అని మొత్తం ఒక లేఖ ద్వారా పార్టీ హైకమాండ్కి పంపించారు, ఏసీసీకి పంపించారు. అందుకే అది నేను పార్టీ పక్కన పెట్టి మరి ఆ లేఖ నేను బయట పెడితే మీరు ఎక్కడ మూత ఎక్కడ పెట్టుకుంటారు. కాబట్టి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే ఏం చూస్తూ దోపిడీ అంటే దోపిడీకి పర్యాపదం నువ్వు 10 ఏళ్ళు దోపిడీ చేసినావు. అందుకే మాకు అవకాశం ఇచ్చారు. ఇవాళ కాకినాడ పట్టణంలో ఒక భూ కబ్జా ఉన్నదా, ఒక అక్రమ కేసు ఉన్నదా, ఒక అట్రాసిటీ కేసు ఉందా, ఒక వ్యాపారస్తుని గోసవుచ్చుకున్నామా, ఒకరిని ఎవరైనా పైసలు అడిగినామా, ఎస్పీఎం ఓనర్ని వాళ్ళు ఎక్స్ట్రాక్షన్ చేసినట్టు మేము చేసినామా. ఇవాళ మొత్తంగా ఈ నియోజకవర్గంలో శాంతియుతంగా పరిపాలన సాగిద్దాం. అభివృద్ధి చేతనైతే ఎంత వీలైతే ఎంత. డబ్బులు లేవు ఇవాళ ప్రభుత్వం దగ్గర. ముఖ్యమంత్రి చెప్తున్నాడు నా దగ్గర డబ్బులు లేవు, నన్ను వండుకోండి, నన్ను కోసుకోండి అని. ఇటువంటి పరిస్థితుల్లో మాకు పోయిన సంవత్సరం ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన ఏసీడీపీ 5 కోట్లు ఇయ్యలే, ఈ సంవత్సరం 5 కోట్లు ఇయ్యలే. మరి అభివృద్ధి ఎక్కడి నుంచి చేయమంటారు? మేమేమైనా ఆకాశం నుంచి పైసలు తీసుకురాలేము కదా. కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఆ మాత్రం అభివృద్ధి జరుగుతుంది. ఎన్ఆర్జీఎస్ కింద ఈ సంవత్సరం కూడా 14 కోట్ల రూపాయలతో పనులు చేసినాం. గత సంవత్సరం 10 కోట్లు తోటి చేసినాం. పీఎంజీఎస్వై కింద ఒక 16 గ్రామాలను సెలెక్ట్ చేసినాం. గ్రామీణ సడక్ యోజన. భారతీయ జనతా పార్టీలో చీఫ్ విప్గా ఉన్నాం. అవునా, నేను ఒక్కనే తప్పించి ఈ నియోజకవర్గంలో అందరూ ముగ్గురు నాయకులు పార్టీలు మారి. అవునా, కోనేరు కోనప్ప గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో పోయి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ నుంచి ఆయన బీఆర్ఎస్ లో పోయి, దండే విఠల్ గారు ఎమ్మెల్సీ ఉండి ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో పోయి, అందరూ ముగ్గురు పార్టీలు మారారు. ఇక మమ్మల్ని ఆడిపోసుకున్నారు. అవసరం నిలకడలేనిది మీకు. ప్రతిపక్షంగా ప్రజలతోటి మాకు ఇబ్బందులు ఉన్నాయి, నిధులకు సమస్య ఉన్నది. అయినా కూడా మేము ప్రజలకు న్యాయం చేద్దాం, ప్రతిపక్షంగానే మనకు గొంతు వినిపించవచ్చు చెప్పి ఇవాళ ప్రతిపక్ష నాయకులు పాత్ర పోషిస్తా ఉంటే ఈ వృద్ధ జంబూకం 75 సంవత్సరాలు కాటికి కాలు దాపి
ఇప్పుడు ఎంత అసహనం అండి. అధికారం ఎవరికి శాశ్వతం? ఆయన మాటలు ఒకసారి మీరు చూడండి. అయ్యో నా అధికారం పోయింది, నా అక్రమ సంపాదన పోయింది, నా బతుకుదెరువు ఎట్లా అనే ఆలోచన తప్పించి ప్రజల మీద ఏమన్నా మమకారం ఉన్నట్టు కనిపించిందా? 75 సంవత్సరాలలో మీరు ఈ ప్రాంతానికి చెందని వారికి 3 సార్లు ఈ ప్రాంత ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత ఇప్పుడు అసహనానికి గురైతే ఎట్లా? ప్రజలకు నిజంగా న్యాయం చేయాలంటే ప్రజాపూర్వ పోరాటాలు నిర్మించండి. మేము పోడు రైతుల దగ్గర నిన్నమైన మీరు రేపు పోండి, పెద్ద ఎత్తున అక్కడ ప్రజాస్వామ్యయుతంగా మీరు ఒక నిరసన తెలపండి, నిరాహార దీక్షలకు కూర్చోండి, ఫారెస్ట్ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడితే అక్కడ కూర్చోండి. కానీ మేము ఇక్కడ ప్రజా సమస్యలను ఏమైనా ఉంటే ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తా ఉంటే మీరు మమ్మల్ని అవహేళన చేస్తారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, జెడ్పీటీసీఓ, మీ మరదల తెలంగా ఇంకేదో పదవు, ఇలా కుటుంబంలో అందరికి పదవులు, అక్రమ సంపాదనలు ఇవన్నీ చేయడానికి మేము లేవు. కుటుంబ సభ్యులు సహకరించాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులు సహకరించకపోతే మేము ఎట్లా ముందుకు పోతాం? ఉన్న నలుగురం అయితే ఇల్లు అయితే మేనేజ్ చేయాలి కదా. కాబట్టి మీరు